శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతి నమ. ఇప్పుడు అంటే నిన్న మా మిత్రులు ఆప్తమిత్రులు దుర్గానాథ్ గారితో మాట్లాడుతుండగా ఇప్పుడు వచ్చేది ఇంకా శరణవరాత్రులు కాబట్టి అమ్మవారి మీద ఏదైనా కీర్తన వాయిస్తే చెప్తే బాగుంటుందేమో అని అన్నారు. అయితే అమ్మవారి మీద కీర్తనలు కూడా నాకు తక్కువగా అంటే ప్రాక్టీస్ అసలే లేదని చెప్పాను ముందర. అయినా కానీ కూడా ప్రయత్నం చేద్దామని చెప్పి నాకు ఎప్పటి నుంచో మా నాన్నగారు అడిగితే పంపించాను. మాకు నూరి లలితా కృష్ణమూర్తి గారు, ఆవిడ పాపం బాగా పాడేవారు. నేతి శ్రీరామచంద్ర గారు శిష్యురాలు. ఆవిడ వాయిస్తే ఆవిడ నోటేషన్ రాసి నాకు ఇచ్చిస్తేనే మా నాన్నగారు పంపించాను. అదేమిటంటే అఖిలాండేశ్వరి అని, అది ఆ కీర్తన అఖిలాండేశ్వరి రక్షమాం దీక్షితుల వారి కీర్తన, అంటే ముత్సవ దీక్షితుల వారి కీర్తన క్షేత్రకృతి అంటారు దాన్ని. అది ఎలా ఉంటుందంటే ముందర పాడి ముందర కనిపిస్తుంది. అది హరికాంబోజి రాగంలో ఈ జన్యం అన్నమాట. ఇది ద్విజావంతి రాగం. అది అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయం నిపుణే శ్రీ అఖిలాండేశ్వరి. ఇది పల్లవి. అనుపల్లవి నీకీలలోక నిత్యాత్మికే విమలే నిర్మలే శ్యామలే సకలకళే అఖిలాండేశ్వరి రక్షమాం అనుపల్లవి. ఇంక చరణం లంబోదర గురు గుహ పూజితే లంబాలకో పసితే హసితే వాగ్దేవతారా సీతే వరదే వరశైల రాజసూతే శారదే జంభారి సంభావితే జనార్దననుతే ద్విజావంతి రాగనుతే జల్లి మదళ జర్జరవాజనాద ముదితే జ్ఞానప్రదే అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ అఖిలాండేశ్వరి. ఇది పాట ఎలా అయింది, దీనికి కొంచెం అర్థం కూడా చెప్పేస్తాను. ఎలా ఉంటుందంటే, ఓ అఖిలాండేశ్వరి నన్ను రక్షించును, వేద సాంప్రదాయాలలో నైపుణ్యం గల తల్లి నన్ను రక్షించు. సమస్త లోకములలో పరబ్రహ్మమై ఉన్న తల్లివి, మత్సలేని నిర్మలమైన తల్లి శ్యామలాదేవి, సకల కళల్లో ప్రావీణ్యం గల తల్లి అఖిలాండేశ్వరి నన్ను రక్షించుము. గణపతి సుబ్రహ్మణ్యులచే పూజింపబడిన దాన తల్లి పొడవైన కుర్రుల చేత శోభిలుతూ చిరునవ్వు కలిగిన తల్లి, వాగ్దేవత అయిన సరస్వతి చేత పూజింపబడిన వరములిచ్చే తల్లి, హేమవంతుని పుత్రికు శారదు ఇంద్రుడిచే పొగలబడి విష్ణువుచే నృతించబడిన తల్లి, ద్విజావంత రాగంలో నృతించబడిన తల్లి, గజ్జలు ఢక్క మృదంగము మొదలైన వాద్యముల నాదముతో మోదం పొంది జ్ఞానాన్ని ప్రసాదించే తల్లి అఖిలాండేశ్వరి నన్ను రక్షించుము. ముత్సవ దీక్షితులు రచించిన క్షేత్రకృతుల్లో ఇది ఒకటిది. శివుని పంచభూత లింగక్షేత్రంలో జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగ రూపంలో ఉంటాడు. ఆయన నాయికగా, అమ్మవారి ఇక్కడ అఖిలాండేశ్వరిగా అలవారుతూ ఉంది. ఈ క్షేత్రంలో తమిళనాడులోని
ఈ క్షేత్రం ఎక్కడుందంటే తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. అమ్మవారు జంబుకేశ్వరంలో కావేరి నది నీటితో లింగాన్ని చేసి స్థాపించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతుష్టుడై శివుడు ప్రత్యక్షమై శివజ్ఞానాన్ని ఆమెకు ఉపదేశిస్తాడు. అప్పటి నుండి జంబుకేశ్వరం ఉపదేశ స్థలంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సూచికగా ఇప్పటికీ మధ్యాహ్న సమయమున అర్చకులు స్త్రీ వేషంలో వచ్చి స్వామిని పూజిస్తారు. పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే పంచమహాభూతముల రూపంలో దక్షిణాదిన 5 శివక్షేత్రాలు ఎంతో పవిత్రమైనవిగా తెలుపబడ్డాయి. వాటిలో పృథ్వీలింగం కంచిలో, ఆపాటి నీటిలింగం జంబుకేశ్వరంలో, తేజలింగం అరుణాచలంలోను, తిరువన్నామలై, వాయులింగం శ్రీకాళహస్తిలో, ఆకాశలింగం చిదంబరంలో వెలసాయి. ఆయా శివలింగములకు కామాక్షి, అఖిలాండేశ్వరి, ఉన్నమలై అంటే కుచాంబాదేవి అపేత కుచలాంబ అమ్మ, జ్ఞానప్రసూనాంబ, శివకామి అమ్మలు పార్వతీదేవి రూపాలుగా వెలిశాయి. దీక్షితుల వారి దేవి ఉపాసనలో వీలైనంత వివిధ పరదేవతా స్వరూపాలను, ఆయా రూపాల విలక్షణమైన లక్షణాలను, గుణాలను, మహిమలను వర్ణించారు. ఈ కృతిలో శివుని వద్ద ఉపదేశం పొందిన అమ్మను ఆగమ సాంప్రదాయాల్లో సకల కళల్లో నైపుణ్యం గల మహిమాన్వితమైన శక్తి రూపిణిగా గుర్తించారు. దీక్షితుల వారు రాసినట్లుగా జంబుకేశ్వరంలో అమ్మవారిని నిత్యం వివిధ వాయిద్యములతో నాదములతో అలరిస్తారు. దీక్షితుల వారి ఇతర కృతుల్లాగానే ఈ క్షేత్రకృతి కూడా రాగభావ సమన్వయం అత్యంతంగా సమగ్రంగా కలిగినది. శరణాగతి భక్తిభావాలను ఎంతో హృదయంగా నిజావతి రాగంలో పొందుతాయి. దీక్షితుల వారి ప్రత్యేకత రాగం పేరును కృతిలో సముచితమైన స్థానంలో ప్రస్తావించడం. గురువుని అనుగ్రహం పొందిన ఆయన ఆ కార్తికేయుని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. పరదేవతానుగ్రహం అపారంగా లేదే ఇటువంటి కృతులు ఆ గేయకారుని చిత్కమలని వెలువడు. ఎక్కడికి వెళ్ళినా ఆ దేవతానుగ్రహం పొందిన మహోన్నత ఆధ్యాత్మిక విద్వాంసుడు దీక్షితుల వారు. ఈ కీర్తన అన్న సుబ్బలక్ష్మి గారు చాలా మనసు ప్రశాంతంగా చక్కగా పాడారు. ఆవిడ కూడాను ఎంతోమంది మహానుభావులు పాడి వినిపిస్తూ ఉన్నారు. ఇది ప్రాక్టీస్ లేకపోయినా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు వస్తున్న శరణవరాత్రులు కాబట్టి నాకు వచ్చిందని చెప్తే మీరందరూ కూడా చక్కగా నేర్చుకుని విని చక్కగా మీ పిల్లల మనవాళ్ళకి అందరికీ కూడా చక్కగా మంచి విద్వాంసుగా నేర్పించండి. మన సంస్కృతి గొప్పది. చేత అంతకుమించి నాకు వేరే తపన ఇంకోటి ఏం కాదు. అందుకోసం అన్నమాట నాకేదో విద్వత్తు వచ్చింది కదా చెప్పి చూపిద్దామని కాదు, ప్రాక్టీస్ లేదని ముందరే చెప్తున్నాను. ఎప్పుడు మా నాన్నగారు అడిగింది అంటే సుమారు 1980 సుమారుగా అప్పుడు అంటే 45 ఏళ్ళు ఇంచుమించుగా అసలే కీర్తన ఎప్పుడు ప్రాక్టీస్ చేశాను. స్వరాలు ఎక్కడ ఉన్నాయి, ఆరోహణ ఎక్కడ ప్రాక్టీస్ చేశాను, పాట లేదు ఇది లేదు, ఏదో అంతా చేసే ఏదైనా తప్పులుగా ఉంటే అన్నింటిలో మీరు క్షమించండి. పెద్దవాళ్ళందరూ బాగా తెలిసిన వాళ్ళందరూ కూడా క్షమించండి. చిన్నవాళ్ళకి ఇది అంటే నాకేం లేదు, ప్రోత్సాహదాయకంగా ఉండాలి. అందరూ కూడా మన సంస్కృతి మర్చిపోకుండా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఇవన్నీ ఇంత చక్కటి కీర్తనలు రాశారు. ఇవన్నీ మరుగు పడిపోకూడదు. ఇంక మనం ఎంతమంది వచ్చి భావితరాల వాళ్ళకి నేర్పించండి. చక్కగా మంచి గురువుల ద్వారా నేర్పించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేసి మనం ఒకసారి నిలబెట్టాలి. లేకపోతే లాభం లేదు. ఎవరో ఒకరు నడుము కట్టుకోకపోతే లాభం లేదు. ఈ రోజుల్లోనమ్మా మనం అంతా హిందుత్వం ఏదంటే నేను దానికి పొలిటికల్గా దానికి వెళ్ళటం లేదు, కానీ మనకు అక్కర్లేదు. కానీ ఇది కేవలం ఆధ్యాత్మిక రంగంలో మన పురోహితులు మనకి ఎప్పుడూ చాలా ఉన్నాయి శాస్త్రాలు. ఎంతోమంది ఉన్నారు కృషి చేసిన వాళ్ళు. ఇలాగే ఏదో పెట్టుకున్నాను, ఇది మీ అందరికి వినిపించాలని ఇవాళ అనుకున్నాను కాబట్టి చేశాను. కాబట్టి అందరూ దీన్ని చేయండి. నేను కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను. అంటే దాంట్లో ఉపాధ్యాయుల సత్సంగం విధానం పెట్టాను దాంట్లో. దానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి ఏదైనా ప్రోత్సాహం అంటే చేస్తారు. అయినా కానీ కూడా అంటే వీలైనంత సాధ్యంత చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే దానికి డబ్బులు మీరే కట్టుకోనిది ఏం లేదు. ఊరికి సబ్స్క్రైబ్ బటన్ ఒక్కడం దానికి. అలాగే వీలు బాగుంటే లైక్ చేసుకుని కామెంట్ ఏదైనా పెట్టండి. దివ్యవంతి రాగంలో అఖిలాండేశ్వరి.